System Design Video 6 Horizontal Scaling versus Vertical Scaling Intro Imagine చేయండి అమెజాన్లో బిగ్ బిలియన్ డేస్ సేల్ స్టార్ట్ అయింది. సడన్లీ లాక్స్ ఆఫ్ యూజర్స్ వెబ్సైట్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారు. క్వశ్చన్ ఏంటంటే, ఒక సర్వర్ ఇంత ట్రాఫిక్ని హ్యాండిల్ చేయగలదా? ఆబ్వియస్లీ నో. అప్పుడు డెవలపర్స్ ఏం చేస్తారు? సర్వర్ని పవర్ఫుల్ చేస్తారా లేదా కొత్త సర్వర్స్ యాడ్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ ఇక్కడే వర్టికల్ స్కేలింగ్ అండ్ హారిజాంటల్ స్కేలింగ్ కాన్సెప్ట్స్ స్టార్ట్ అవుతాయి. లెట్స్ అండర్స్టాండ్ స్టెప్ బై స్టెప్. స్కేలింగ్ అంటే ఏంటి? స్కేలింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే అప్లికేషన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడం. ట్రాఫిక్ పెరిగినా అప్లికేషన్ స్లో కాకుండా ఫాస్ట్గా రన్ అవ్వడం కోసం స్కేలింగ్ యూజ్ చేస్తాం. జనరల్గా స్కేలింగ్కి రెండు మెథడ్స్ ఉంటాయి, వర్టికల్ స్కేలింగ్, హారిజాంటల్ స్కేలింగ్. మరి డిఫరెన్స్ ఏంటి? వర్టికల్ స్కేలింగ్. ఫస్ట్ వర్టికల్ స్కేలింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇమాజిన్ మీ ల్యాప్టాప్ స్లోగా వర్క్ చేస్తుంది. మీరేం చేస్తారు? ర్యామ్ ఇంక్రీజ్ చేస్తారు, ఎస్ఎస్డి యాడ్ చేస్తారు, సిపియు అప్గ్రేడ్ చేస్తారు. సేమ్ సర్వర్ని మోర్ పవర్ఫుల్గా చేస్తారు. ఎగ్జాక్ట్లీ అదే వర్టికల్ స్కేలింగ్. సర్వర్ కౌంట్ 1, పవర్ ఇంక్రీజ్. వర్టికల్ స్కేలింగ్ ఎగ్జాంపుల్. సపోజ్ మన అప్లికేషన్ 4 GB ర్యామ్ సర్వర్ మీద రన్ అవుతోంది. ట్రాఫిక్ పెరిగింది. అప్పుడు సర్వర్ని రీప్లేస్ చేసి 16 GB ర్యామ్, బెటర్ సిపియు, మోర్ స్టోరేజ్ ఇవన్నీ యాడ్ చేస్తాం. అప్లికేషన్ సేమ్ సర్వర్లోనే ఉంటుంది, కానీ సర్వర్ పవర్ మాత్రం చాలా ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్. వర్టికల్ స్కేలింగ్ అడ్వాంటేజ్ ఏంటి? సెటప్ సింపుల్. అప్లికేషన్ ఆర్కిటెక్చర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మేనేజ్మెంట్ ఈజీ. కానీ బిగ్ ప్రాబ్లం ఏంటి? ఒక లిమిట్ ఉంటుంది. ఇన్ఫైనెట్గా ర్యామ్, సిపియు ఇంక్రీజ్ చెయ్యలేం. అండ్ సర్వర్ ఫెయిల్ అయితే ఎంటైర్ అప్లికేషన్ డౌన్ అయిపోతుంది. హారిజాంటల్ స్కేలింగ్. ఇప్పుడు హారిజాంటల్ స్కేలింగ్ గురించి చూద్దాం. ఇమాజిన్ ఒక రెస్టారెంట్లో కస్టమర్స్ ఎక్కువైపోయారు. 1 క్యాషియర్ సరిపోవట్లేదు. అప్పుడు న్యూ క్యాషియర్ కౌంటర్స్ ఓపెన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ సర్వర్స్ కూడా అలాగే. 1 పవర్ఫుల్ సర్వర్ బదులు మల్టిపుల్ సర్వర్స్ యాడ్ చేస్తాం. అదే హారిజాంటల్ స్కేలింగ్. హారిజాంటల్ స్కేలింగ్ ఎగ్జాంపుల్. సపోజ్ 1 సర్వర్ 1000 రిక్వెస్ట్స్ హ్యాండిల్ చేస్తుంది. ట్రాఫిక్ 5000 రిక్వెస్ట్స్కి ఇంక్రీజ్ అయింది. అప్పుడు 1 సర్వర్ అప్గ్రేడ్ చేయడం బదులు 5 సర్వర్స్ క్రియేట్ చేస్తాం. ట్రాఫిక్ని లోడ్ బ్యాలెన్సర్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. రిజల్ట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. హారిజాంటల్ స్కేలింగ్ అడ్వాంటేజెస్. హారిజాంటల్ స్కేలింగ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? హై అవైలబిలిటీ. ఒక్క సర్వర్ ఫెయిల్ అయినా రిమైనింగ్ సర్వర్స్ వర్క్ చేస్తాయి. అప్లికేషన్ స్టిల్ ఆన్లైన్ ఉంటుంది. ఇంకా ఈజీ స్కేలబిలిటీ. ట్రాఫిక్ పెరిగిన ప్రతిసారి కొత్త సర్వర్ యాడ్ చేస్తే సరిపోతుంది. లార్జ్ కంపెనీస్ మోస్ట్లీ హారిజాంటల్ స్కేలింగ్ యూజ్ చేస్తాయి. కంపారిజన్. సింపుల్గా కంపేర్ చేద్దాం. వర్టికల్ స్కేలింగ్ అంటే సర్వర్ పవర్ ఇంక్రీజ్ చేయడం. హారిజాంటల్ స్కేలింగ్ అంటే సర్వర్ కౌంట్ ఇంక్రీజ్ చేయడం. వర్టికల్ స్కేలింగ్ ఈజీ. హారిజాంటల్ స్కేలింగ్ మోర్ స్కేలబుల్. వర్టికల్ స్కేలింగ్లో సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిలియర్ ఉంటుంది. హారిజాంటల్ స్కేలింగ్లో బెటర్ ఫాల్ట్ టాలరెన్స్ ఉంటుంది. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. ఇమాజిన్ నెట్ఫ్లిక్స్. మిలియన్స్ ఆఫ్ యూజర్స్ మూవీ స్ట్రీమ్ చేస్తున్నారు. ఒక్క సర్వర్తో ఇంపాసిబుల్. కాబట్టి వరల్డ్ వైడ్ థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ రన్ చేస్తాయి. ట్రాఫిక్ని లోడ్ బ్యాలెన్సర్స్ డిఫరెంట్ సర్వర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. అందుకే మిలియన్స్ ఆఫ్ యూజర్స్ సేమ్ టైంలో స్ట్రీమింగ్ ఎంజాయ్ చేస్తారు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. వర్టికల్ స్కేలింగ్ సర్వర్ని పవర్ఫుల్ చేయడం. హారిజాంటల్ స్కేలింగ్ మోర్ సర్వర్స్ యాడ్ చేయడం. స్మాల్ అప్లికేషన్స్కి వర్టికల్ స్కేలింగ్ సరిపోవచ్చు, కానీ అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఫ్లిప్కార్ట్ లాంటి లార్జ్ స్కేల్ అప్లికేషన్స్కి హారిజాంటల్ స్కేలింగ్ ఈజ్ ద ప్రిఫర్డ్ చాయిస్. బికాస్ it provides better performance, better availability, and unlimited scalability.
నెక్స్ట్ వీడియోలో హౌ టు స్కేల్ యువర్ అప్లికేషన్ ఫ్రమ్ 0 to million యూజర్స్ గురించి చూద్దాం.